హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో వచ్చేసాను. ఓట్స్ చియా సీడ్స్ పుడింగ్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. తక్కువ క్యాలరీస్తో, హై ప్రోటీన్ అండ్ ఫైబర్స్తో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ చియా సీడ్స్ పుడింగ్ అసలు మనకి గ్యాస్ స్టవ్వే వెలిగించిన అవసరం లేదు. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్ యాడ్ చేసుకోండి. తర్వాత మన దగ్గర ఏ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఒక 4-5 బాదంని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4 వాల్నట్స్ కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 కిస్మిస్ని కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు ఓట్స్ యాడ్ చేసుకోండి. ఇవి క్విక్కర్ ఓట్స్ అండి, కొత్తగా వస్తున్నాయి, డీమార్ట్లో తీసుకున్నాను. ఈ ఓట్స్లో ఫ్లెక్స్ సీడ్స్ అండ్ రాగి అటుకులు కూడా యాడ్ అయ్యి వస్తున్నాయండి, చాలా క్రిస్పీగా బాగుంటున్నాయి. సో నేను ఇంకా ఫ్లెక్స్ సీడ్స్ని ఇంకా విడిగా యాడ్ చేయట్లేదండి. ఈ ఓట్స్ అన్నిటిని కలిపి డ్రై ఫ్రూట్స్ మిక్స్లో వేసుకుని రెండింటిని ఫోక్తో బాగా మిక్స్ చేసుకోండి, ఆ రెండు కలిసేలాగా. ఇక్కడతో ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ రెడీ అయ్యింది. ఇలా అంతమాను ప్రిపేర్ చేసుకోకుండా ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్స్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఓట్స్ డ్రై ఫ్రూట్ మిక్స్ని తీసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ తక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లూజ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. 2-3 టైమ్స్ మొత్తం అంతా బాగా కలపాలి, ఎందుకంటే చియా సీడ్స్ అనేవి గడ్డలు కట్టేస్తే కట్టకుండా బాగా కలపాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత గ్లాస్ కంటైనర్కి మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే బాక్స్ని మొత్తం డ్రై ఫ్రూట్స్ అండ్ చియా సీడ్స్, ఓట్స్ అన్నీ ఉబ్బి ఉంటాయండి. సో కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ కోసం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బనానా అండ్ దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రూట్స్ అనేవి అవైలబుల్లో లేకపోతే ఒక క్యారెట్ తురుముని తీసుకుని వేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మనం వేసిన ఫ్రూట్స్ని ఒకసారి చియా సీడ్స్ పుడింగ్లో బాగా మిక్స్ చేయండి, మొత్తం కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం డేట్స్ అండ్ హనీ యాడ్ చేసుకోండి. డేట్స్ అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత హనీ యాడ్ చేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు స్వీట్నెస్ కోసం. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చియా సీడ్స్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఫస్ట్ స్పూన్ నోట్లో పెట్టగానే డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవారైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ కూడా చేయడం మర్చిపోద్దు.